ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి అమ్మ వాళ్ళు వచ్చి ఎలా బట్టలు పెడతారని నువ్వు అనుకుంటున్నావు ఆనంది. అలా అస్సలు జరగదు. ఎందుకంటే అత్తయ్య గారు లేడీ టైగర్, అస్సలు వాళ్ళని రానివ్వదు. వాళ్ళైతే ఈ ఇంటి గుమ్మంలో అడుగు పెట్టరు. అలాంటిది వాళ్ళు ఎలా వస్తారు చెప్పు అని చెప్పి జీవన అంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే, లేదు జీవన, వాళ్ళు వచ్చి నీకు బట్టలు పెడితేనే కదా ఇప్పుడు ఈ వ్రతం జరుగుతుంది, దానికి కూడా ఫలితం ఉంటుంది. అమ్మ నాయన రావాలి, అందుకే నేను ఎలాగైనా సరే ప్రయత్నిస్తాను అని చెప్పి అంటుంది. అది విని జీవన అయితే, లేదు కుట్టి, అస్సలు జరగదు. ఈ ఇంట్లో వ్రతం జరుగుతూ ఉంటే అక్కడికి మన అమ్మ నాన్న అస్సలు రారు. నువ్వు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకు, సరేనా అని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా నవ్వుతూ ఉంటుంది. అది చూసి జీవన అయితే, ఏంటి కుట్టి, నేను రారు అంటే నవ్వుతున్నావంటే, నువ్వు మంచి ఐడియా ఇచ్చినావు జీవన. వాళ్ళు ఈ ఇంట్లో వ్రతం జరిగితే రారు, అదే గుడిలో జరిగితే వస్తారు కదా, ఖచ్చితంగా వస్తారు. ఎలాగైనా సరే ఈ విషయం నేను జ్యోతమ్మ సూర్యబాబులకు చెప్పి ఆ గుడి దగ్గరకు రమ్మంటాను. అలాగే మా అమ్మ నాయనలు కూడా రమ్మంటాను. ఈ వ్రతం ఇంట్లో కాకుండా అక్కడే జరిగేలా చేస్తాను. అత్తయ్య గారు మనసు మార్చి ఈ వ్రతం గుడిలో జరిగేలా చేస్తానని చెప్పి ఆనంది అనుకుంటుంది. ఇక జీవన ఇచ్చిన సలహాతో ఆనంది అయితే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇక్కడ కాకుండా గుడిలో జరిపించేలా చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.